లేకపోతే హైదరాబాద్లో కూర్చుందామా, ఒక తారీఖు అనుకొని ఒకసారి మాత్రం గట్టి కూర్చోవాలి. కూర్చుంటేనే ఆ పని జరుగుతుంది. దానికోసమే నేను మీ దగ్గర రావడం జరిగింది. మొత్తం డిండి పరివాహక ప్రాంతంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. చాలా దగ్గరలో ప్రాజెక్ట్ ఆగిపోయింది, ఇంకా పెండింగ్లు ఉన్నది, డబ్బులు వస్తలేవు దీనికి. కాబట్టి ఇంకెన్నేళ్ళు అవుతుందో కూడా తెలిసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ లోపల మరి ఎవరైతే కుల వృత్తులు కోల్పోయినరో, భూములు కోల్పోయినరో, ఒక మాట అన్నాడు తమ్ముడు, చాలా బాధ అనిపించింది. ఇదివరకు రైతులు ఉన్న ఇప్పుడు కూలీలు అయిపోయారు. ఇదివరకు కూలీలు ఉన్న వాళ్ళు ఎక్కడ ఎటు గతి లేని పరిస్థితి అయిపోయింది. ఊరు మొత్తం ఎత్తిపోయింది, ఊరు మొత్తం అందరు వెళ్ళిపోయింది. కాబట్టి ఏం కదా ఏం కదా బాధపడ ఉండు ఉండు చెప్తున్నా. ఏం పేరు మీద? ఏం పేరు? నువ్వు ముఖ్యమంత్రి బిడ్డకు వచ్చావు, మాకు ఏదన్నా సాయం చేసిపోవాలి మేడం, అంతే. మాకు చేసిపోతామా? చేసిపోతా, అందుకే వచ్చిన. మాకు తిందామంటే తిండి లేకుంటే గోత తీస్తున్నాం మేడం. మేము మా గోత చెప్పదీరలేవు. మా పిల్ల ఒక్క పిల్లగా ఊరికి ఊళ్ళో ఉంటే ఆ పిల్లకి ఇంతవరకు ఇల్లుకు రాలే. ఏం చేస్తాం మేడం? మాకు గోత తీస్తున్నాం మేడం, మస్తు బాధ మాకు. మా పిల్లలు పోయి కూలి చేసుకొని పట్టణాలు బతుకుదామంటే నా పడికి మేము చస్తే మాకు వచ్చే పరిస్థితి లేదు మేడం. మాకు అంత గోత ఉంది మేడం. మాకు నువ్వు ముఖ్యమంత్రి బిడ్డ వచ్చినావు మేడం, నీకు దండం పెడతాం. మాకు ఏదన్నా మాట్లాడతా అందుకే వచ్చిన. ఒక్క నిమిషం నన్ను చెప్పని అమ్మా. మొత్తం ఇక్కడున్న ఆడబిడ్డలందరూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకొని మరి కోరుతా ఉన్నారు. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మరి ఎంత ఆలస్యం అయితే అంత ఇంకా వీళ్ళందరూ కూడా బాధ అవుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా త్వరితగతిన వీళ్ళ కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఏదో దగ్గర కూర్చోవాలి, దానికి కూడా ప్లాన్ చేద్దాం. గట్టిగా పట్టుబడితేనే అవుతుంది పని. ఎందుకంటే ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళ పనులు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ పని చేద్దాం. అందుకే మీ అందరి దగ్గరకు వచ్చిన నేను. ఇప్పుడు ముఖ్యమంత్రి సార్ మా బాపు కాదు, ఒక్క నిమిషం వస్తా. బాధపడకు. నల్లగొండల రోడ్డు మీద 8 గంటలకు, మాపు 8 గంటలకు మేడం. మేము గోస తీసినాం మేడం. మేము చెప్పలేము. రాజగోపాల్ ఇంటికి పోయి 9 గంటలకు వచ్చినాం మేడం. మేము మస్తు బాధపడ్డాం మేడం. నువ్వు ముఖ్యమంత్రి బిడ్డ వచ్చినావు, మాకు ఏదన్నా సాయం చేసి పాటలు ఇప్పించుకోవాలి మేడం. మాకు ఎట్లా లేకపోతే ఈ గుంతలు పడి మేము చచ్చిపోయిన మరగవే ఉంది మేడం. గట్ల ఉంటదా? గట్టిగా ఉండాలి మరి. నువ్వు వస్తున్నావు అంటే మేము నిన్ను కనిపెట్టుకొని ఇంటికాడ ఉండవు మేడం. మేము నువ్వు వస్తున్నావు అంటే మమ్మల్ని సహాయం చేయాలి మేడం. నీకు దండం చేస్తా. బాధపడకు. ఊరికి పోతా, ఊరు నుంచి ఆటోలు కట్టుకొని ఊరు పోతే ఊర్లో పోయి చేస్తాం మేడం. మరి కూడా ఏమన్నా సామాన్ వచ్చే పరిస్థితి లేదు మేడం. నువ్వు చూసుకుంటే రాలేదు. మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు చీకటి అవుతుంది. చీకటి రావస్తుందా? మొన్న తీసుకొచ్చే పరిస్థితి లేదు. భయపడి ఏడుస్తుంటే 300 పోలీసులు తెచ్చి 12 మండలాల సిఐలు వచ్చి గుట్ట మొత్తంగా వస్తారు. మా పిల్లలు వేసుకపోతుంటే నా పిల్లలు వేసుకపోతున్నారు. మట్టుకునే వరకు నోటి మాటలు బంద్ అయింది. అప్పటిదంతా ఆరోగ్యం బాగాలేదు. పావులు తేళ్ళు అన్నీ ఉన్నాయి. ఇప్పటిసంది నువ్వు తీసుకుంటే కాళ్ళు రెక్కలేవు, కిరాయి కట్టలేము, కొడుకుల కాడ ఇప్పటిసంది ఉండలేము. షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ రుమగాలు ఉన్నాయి. దయచేసి నువ్వు మాత్రం మాకు ఇల్లు, పిల్లలకు జాబు, ప్యాకేజీ. మా సినిమా చెప్పిండుగా, ఇంకా అందరం చెప్పని అవసరం లేదు. తీసుకుపోయి నా పేరు డాక్టర్ చేసి మేడం ఇట్లా పెట్టారు పోలీసు. 300 పోలీసు దిగితే కేసులున్నాయా? ఇంకా కేసులున్నాయా? ఎంతమంది మీద పెట్టారు? పోలీసు అయినోళ్ళని పెట్టి వేసుకుపోయారు మేడం. ఆర్టీసీలో నాన్న వేసుకుంటే మాది పోతే చచ్చిపోయిందా అని ఒక్క పోలీసు ఆయన పెట్టి పరారైన అందరూ. ఇది పరిస్థితి మాది. ఆ పోలీసు వాళ్ళ చూస్తే ఈ ఊరు ఎట్లా వాయే, లచ్చనపురం ఎట్లా వాయే, ఏడ ఉండు కిలమ్మా అన్నకి గౌడు మాట్లాడితే సంతోషం అనిపిస్తే ఒక మాట. ఎక్కడ పోతావు? ఏమో న్యాయం జరిగింది. ఇలా 50-60 ఎకరాలు పోయింది నాది.
ఒక్క ఎకరం కొనలేదు ఇవాళ. మా పరిస్థితి కూలిపోతున్నా, కాళ్ళు లేవు, పని చేస్తున్నా. బాధపడక మనకి ప్యాకేజ్ రాకపోయా, జాబులు రాకపోయా, మా పరిస్థితి ఏంది? మాట్లాడతా అందుకే వచ్చిన మేము చూస్తామని వచ్చిన. నువ్వు వచ్చినావు మాకు దేని చెప్పిపో. ఏడ్చి రోగాలు ఎక్కువ. వద్దు ఏం లాభం లేదు, బతికినట్లుగా లాభం లేదు. ఆయన అయినా అంతమంది పోలీసు పంజన వైపు ముండి పోలేదు, అట్లా పోరాటం చేసి. ఏం కాదు మాట్లాడదాం, గట్టి మాట్లాడదాం, కూర్చో. నువ్వు ఏడికి రావన్నా ఆడికి వస్తాం మేడం మేము. ఏడికి రావన్నా వస్తాం, మీరు ఢిల్లీకి రావన్నా వస్తాం మేడం మేము. ప్లాట్లే మెయిన్, ప్లాట్లే మెయిన్. పోయిందేమో 2000 ఎకరాలు కృష్ణా డిసైడ్ చేసిందేమో 18 మందిని. అది కూడా ఊర్లో సర్పంచ్ కాంగ్రెస్ కానీ ఎంపీటీసీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డిసైడ్ చేసి భూములు పోయింది 2000 ఎకరాలు, 200 ఒక 30 ఎకరాలు అయితే అందరు సెట్ అయిపోద్దా? మాధవరం మేడం నువ్వు ఉన్నంత వరకు నిన్ను మర్చిపోరు. థ్యాంక్ యూ. మాట్లాడు కంపల్సరీ, అదే కంపల్సరీ అదే. 18 ఏళ్ళు పడ్డోళ్ళకు వాళ్ళకి రావాలి ప్యాకేజ్, మొత్తం రాని మా పిల్లలకు ఉంది కదా వాళ్ళకి రావాలి ప్యాకేజ్. నాకు ఇండ్లు కావాలి, మీకు దండాలు పెడతాం మేము. ఇక తిరిగి 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 మా క్యాస్ట్ సీన్ వారు అంతా చెప్పేసి కొత్తగా చెప్పేది మాకైతే రావాలి. నేను అడిగేది ఒక్కటే మిమ్మల్ని, నేను అనేది ఒక్కటే. తిరిగి 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 దమ్కొచ్చిర్రు, మీరు ఎటు తిరగకూరి, మీ బదులు మేము కొట్లాడతాం గట్టిగా. అందులో వేరే